అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ రోజున 1/6 వైసీపీ కార్యకర్తలు అక్కడక్కడ తన్నులు తినడానికి కారణం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు ఇది అంటారు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ళ పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఈ వెనకాతలో ఉన్న అవినాష్ రెడ్డి గారు కూడా పిల్లోడే జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవీఎంలు బద్దకొడుతూ అడ్డంగా దొరికేసిన పక్క రౌడీజం చేస్తూ అడ్డంగా దొరికేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిల్లోడే. ఇప్పుడు ఈయన పేరు అజయ్ కుమార్ రెడ్డి, ఈయన పిల్లోడే. అయితే అవినాష్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకొచ్చారు జగన్ గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సపోర్ట్ చేసుకొచ్చారు. ఇలా నేరస్తులు పక్క ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అజయ్ కుమార్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకొస్తున్నారు. ఏమండి వైసీపీలో ఇక రెడ్లకు తప్ప మిగతా కులాలకు ఓదార్పు లేదా జగన్ గారు? ఓన్లీ ఆ రెడ్డి సామాజిక వర్గం, అది కూడా వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం. ఎందుకంటే ఇతర పార్టీలో ఉన్న రెడ్లు అంటే పడదు. మళ్ళీ మీకు ఇతర పార్టీలో మా కులం కాదు కావాల్సింది, అభివృద్ధి కావాలి రాష్ట్రానికి, కానీ వేరే పార్టీలో ఉంటే వాళ్ళంటే ద్వేషం మీకు. మీ పార్టీలో కూడా మళ్ళీ ఈ కులపిచ్చి కేవలం రెడ్లకే. మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి, ఈవేళ అజయ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి, మరి ఇంకొక రెడ్డి గారి మీద దాడి జరిగితేనే వెళ్తారు. మళ్ళీ మిగతా వాళ్ళు ఒకవేళ ఎక్కడన్నా వేరే కులస్తులు మీ వైసీపీ వాళ్ళే 1/6 తన్నులు తిన్నా అక్కడికి మనం పోయేది లేదు. ఏంటి సార్ ఇలాగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున ఓటు వేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని ఇక్కడ మరొక అబద్ధం జనాల మైండ్లో రిజిస్టర్ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి ఓటేసిన కారణంగా దాడి చేశారు అంటున్నారు. ఏమండి వైసీపీకి ఒక అజయ్ కుమార్ రెడ్డి వేసాడు ఓటు, ఎస్సీల్లో, బీసీల్లో, ఓసీల్లో, మైనారిటీల్లో, ఎస్టీల్లో ఎవరో వేయలేదా ఓట్లు? వాళ్ళందరూ ఇలాగే దెబ్బలు తినేస్తున్నారా? వాళ్ళందరినీ కూడా కొట్టుపారేస్తున్నారా? లేదుగా. ఇలా కేవలం అజయ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే ఎందుకు దాడులు గురవుతున్నారు అంటే 2 తన్నులు తినడమో లేకపోతే జైలుకి పోవటమో. వీళ్ళు తప్పు చేశారు కనుక, వీళ్ళు ఎదుటోళ్ళని హింసించారు కనుక, వీళ్ళు పేటీఎం కార్యకర్తలు కనుక వాళ్ళది అంటున్నారు. కానీ ఈయనేమంటాడు, ఇప్పుడు దాదాపు అదృష్టమో దురదృష్టమో మొత్తానికి మీరు ఏదో నక్కతో దొక్కారో 40% ఓట్లు పడ్డాయి. 40% ఓట్లు అంటే మరి వాళ్ళందరూ దెబ్బలు తినాలి కదా. నిజంగా వైసీపీ ఓటేసిన వాళ్ళు అందరినీ కొట్టుపారేస్తుంటేనే ఎందుకు సార్ ఇంకా మనం అలాగా తిమ్మిని బమ్మిని తిమ్మిని చేసి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే మహిళలను అవమానించారో, ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో హెరాస్మెంట్ ఇప్పించారో, ఇప్పుడు 1/6 అక్కడ ఉన్న కార్యకర్తలు తిరిగి కొడతారు 2 లెంపకాయలు. దాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఎవడు ఏ సమయంలో ఎవరిని కొడతాడో ముందుగా ఊహించాలంటే కాలజ్ఞానం తెలిసి ఉండాలి. అంతెవరికి తెలుస్తుందండి? అది జరుగుతుంది. దానికి ఇంత మళ్ళీ దానికి ఒక అబద్ధాన్ని చుట్టేసి దాన్ని ప్యాకింగ్ చేసేసి కావాలని అదే పనిగా వెంటలకు అదే పనిగా ఒక రైతుల్లో వచ్చి దానిలో పోతా ఉన్న పిల్లలని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందులలో ఎక్కువ ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశారు, ఎప్పుడు పులివెందులలో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పులివెందుల్లో అండి బీటెక్ రావు గారు, పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఏ పొరపాటు చేయలేదని ఎమ్మెల్సీ కూడా పులివెందుల నుంచి వేరే ఊరు వెళ్తూ ఉంటే మధ్యదారిలో పోలీసులు దారి కాసి ఆయన్ని కిడ్నాప్ చేశారు. అరెస్ట్ కూడా కాదు, ఎక్కడ తీసుకుపోతున్నారో తెలియకుండా కిడ్నాప్ చేశారు ఆయన్ని. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికి చంపారు. ఇప్పుడట పులివెందులు అలాంటి ఆచారమే లేదని చెప్తున్నాడండి ఈయన. ఆయన మర్చిపోతాడా, లేకపోతే ఎదుటి వినేవాళ్ళు నేను ఏది చెప్తే అదే నమ్మేస్తారనుకుంటున్నాడా? మరి నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇది జగన్ గారు పక్కన ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయనకి చెప్పండి. ఏమంటే ఇప్పటికే ఇంత నాశనం అయిపోయి ఉన్నాం, మళ్ళీ మీ మాటలు ఎలాంటి మాటలు అదే రిపీట్ చేసి ఇక మొత్తానికి దీన్ని సర్వనాశనం దుంపనాశనం ఏమి నడిపించకండి అని మీరైనా చెప్పండి అయ్యా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగలే అన్నాడు ఆయన.
అది మాత్రం దాంట్లో 50% నిజం ఉందండి. ఎందుకంటే ఓటు వేయనోళ్ళనే కాదు, ఓటు వేసిన వాళ్ళని కూడా మేము కొట్టామని దాని అర్థం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అంతకుముందు ఎవడన్నా పేటీఎం గడు ఎవడన్నా ఉంటే ఆడు బాగా టార్చర్ పెట్టుంటే ఒకడే ఎరా ఆవేశం తట్టుకోలేక. కానీ వీళ్ళు అలా కాదు. ఓటు వేయని వాళ్ళని ఎలాగ కొట్టారు, ఎలాగ కేసులు పెట్టారు, ఎలాగ హింసించారు. కానీ ఓటు వేసిన వాళ్ళని కూడా కొట్టారండి. మీకు ఉదాహరణ చూపించమంటారా? త్రిపుల్ గారు ఓటు వేయటమే కాదు, నరసాపురంలో కొన్ని లక్షల మందిని ఓటు వేయించాడు ఆ పార్టీకి. ఆ పార్టీకి కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. అలాంటి పెద్ద ఆయన్నే కాళ్ళు వాచిపోయేలా కొట్టించాడు ఈయన. ఓటేసినోడిని కొట్టించడం సంప్రదాయం లేదు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓటు వేసినోడిని సొంత పార్టీ ఎంపీని ఎలా కొట్టిస్తే ఇక ఓటు వేయనోడిని ప్రతిపక్ష పార్టీలోని ఏ రకంగా హింసించారో ఆలోచించండి. ఆల్రెడీ ముందే చెప్పాను, ఇంతకుముందు చెప్పాను నేను. అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఒక 70 రేకుల జీపులో ఎక్కించాయన్ని ఎక్కడ ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు తీసుకొచ్చారు. బ్లీడింగ్ అయిపోయి ఉంటుంది, నరకం చూసుంటాడు ఆయన. అయ్యన్న పాత్రుడు గారిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. కొల్లు రవీంద్ర గారిని మర్డర్ కేసులు ఇరికించారు. పట్టాభి గారి మీద 2-3 సార్లు దాడు, ఆయన ఇంటి మీద దాడి, ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి పోలీసులతో కొట్టించారు. అయినా మరి అవన్నీ మర్చిపోయాడా ఏంటో నాకు తెలియదు కానండి. ఇక్కడ కార్యకర్తలు ఒకటే అరా, దానికి సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు. కొట్టారు అంటారు కానీ ఎవడు కొట్టాడు ఎవరికి తెలియదు. కానీ పబ్లిక్గానండి ఇది వైసీపీ పార్టీ ఎంపీని, దాంతోపాటు వైసీపీ పార్టీ కార్యకర్త ఒక ఆయన ఉన్నాడు అప్పట్లో. వైసీపీ కోసం ఎస్సీ ఓటింగ్, క్రిస్టియన్ ముస్లిం ఓటింగ్ కోసం 175 నియోజకవర్గాలు తిరిగాడు. తిరిగిన కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసండి? రాజమండ్రిలో మహాసేన రాజేష్ పై వైసీపీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. రాజేష్ ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. రాజమండ్రిలో జనసేన సిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ బర్త్డే వేడుకలకు హాజరయ్యారు. షాడే స్కూల్ లీజు విషయంలో జక్కంపూడి గణేష్, మహాసేన రాజేష్ల మధ్య ఛాలెంజ్లు నడుస్తున్న నేపథ్యంలో దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. వాళ్ళు చూడండి ఎలా పడిపోయారు ఆ రోజున. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా స్పందించారండి ఇలాంటి వాటి కోసం? కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలతో దాడికి పాల్పడ్డారు. మహాసేన రాజేష్ కారును పోలీసులు అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. పోలీసులు లేరు, ఎవరు లేరండి అక్కడ. మహాసేన వాళ్ళే ఉన్నారు. చుట్టూరో 14 మంది ఉండి వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకున్నాం, మాకు మేమే ప్రొటెక్ట్ చేసుకున్నాం, మాకు మేమే ఇది చేయాల్సి వచ్చింది అప్పుడు ఆ రోజు. అయితే 175 నియోజకవర్గాలు పనిచేసిన ఉండి నేను. ఇలాంటి దాడులు, అక్రమ కేసులు, 30 కేసులు, మళ్ళీ జాలదన్నట్టు రౌడీ షీటు, 22 రోజులు జైలు, మా ఇంట్లో ఉన్న భార్య పిల్లల్ని ఫోటోలు మార్ఫింగ్లు చేయటం, వాళ్ళని నీచంగా చిత్రీకరించి మాట్లాడటం, ఎంత మానసిక క్షోభకు గురి చేశారండి. మిమ్మల్ని అభిమానించిన వాళ్ళని మా మీద ఎలా చూపించారంటే మీకు ఓటైన ఓడి మీద ఏ స్థాయిలో చూపించుంటారు మీరు? ఇంకా ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతున్నారండి ఇలాంటి మాటలు? మీ తప్పు ఇప్పటికీ మీరు తెలుసుకోకపోతే ఎలా కుదురుతుంది? ఇంకానే వాతావరణం క్రియేట్ చేయడం కోసం అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్న దగ్గర ఉంది. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సాంప్రదాయం రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు ఈ బీజం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కార్యకర్తలు వెళ్ళిందండి. చంద్రబాబు గారికి అయితే అసలు అభంశోభం తెలియదు. ఆయన ఎవరైనా ఇలాంటి దాడులు పాల్పడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాడు ఆయన. కానీ ఈ బీజం వేసింది మీరే. ఈ క్రూర మృగాన్ని, అంటే దాడులు చేసే క్రూర మృగాన్ని పెంచి పోషించింది మీరే. ఈరోజు ఆ మృగం కాటుకు మీరే బలవుతున్నారు. ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చాక మళ్ళీ కొడతాం మీరు అంటున్నారు. మళ్ళీ మీరు కొడితే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కొడతారు. కొట్టుకుంటూ పోవడమే ఇంకా అక్కడి నుంచి. అంతే తప్ప దీనికి ఫుల్ స్టాప్ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు మీరు శాశ్వతంగా ఉంటారా అధికారంలోని? పోనీ ఒకవేళ మీరు వస్తే మీరు శాశ్వతంగా ఉంటారా? అసలు మీరు వచ్చే అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించండి. మీ పద్ధతి ఏమీ మారలేదు, ఇంకా అలాగే ఉన్నారు. ఇంకా అవే మాటలు, అవే అబద్ధాలు, అవే మోసకరమైన మాటలు, అవే మ్యాల్ప్లేట్ చేసే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఎప్పుడు గెలవాలి? అసలు మీ పార్టీ మనుగడలో ఉండేదేంటి? ఇప్పుడు మొదలైందండి. 5 సంవత్సరాల పాటు ఉంటుంది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో అసలు మీతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది మీతో నిలబడతారు? ఈ రోజున ఎక్కడికి వెళ్ళి మీరు ఒక్కలే పోవాల్సి వస్తుంది. ఎవరో రావట్లేదు, ప్రజలు ఎవరో అంటే జనాలు అప్పుడే వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారనే విషయం ఇంకా మీకు అర్థం కాలేదా?
ఇప్పుడే పరిస్థితి ఎలాగ ఉందంటే ఇప్పుడు అక్కడ చూసాను వీడియో, విడుదల రజనీ సైలెంట్ అయిపోయింది, అంబటి రాంబాబు సైలెంట్ అయిపోయాడు, ఎవరో గుడివాడ అమర్నాథ్ సైలెంట్ అయిపోయాడు, మా అంటే ఎవడో ఆ కొడాల నాని కూడా ఒక్కడు మురుగుతున్నాడు అంతే మీ తరపున, రోజా గారు సైలెంట్, అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే వాళ్ళందరిలో ధైర్యాన్ని నింపడానికి ఒకవేళ మీరు వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడే ఇవే అబద్ధాలు మళ్ళీ మళ్ళీ మాట్లాడటం వల్ల వాళ్ళకి ధైర్యం రాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారరు అని డిసైడ్ అయిపోయి మొత్తానికి మిమ్మల్ని వదిలేసి వేరే పార్టీలు జాయిన్ అయిపోతారు వెళ్ళి. మీ తప్పు మీరు తెలుసుకోకపోతే ఇంకెవడ బాగు చేయలేడండి. ఇప్పటికీ ఇంక ఇలాగ అబద్ధాలు, పైగా మళ్ళీ మీరు శిఖరం లాంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు, ఆయన దాడులు చేపిస్తున్నారంటున్నారు. ఆయన దాడులు చేపిస్తాడండి? అసలు ఆంధ్ర ప్రజల్లో ఎవడన్నా మాట నమ్ముతాడా? నిజంగా ఆయన దాడులు చేయించేవాడు అయితే ఈ రోజున కొడాల నాని, అంబటి రాంబాబు, రోజా ఇలాంటి వాళ్ళు ఉందిరండి బయట? ఇలాంటి వాళ్ళు తిరగలుగుతారా వల్లభనేని వంశీ? ఆయన నిజంగా దాడులు చేయించే క్యారెక్టర్ అయి ఉంటే? కాబట్టి ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని పట్టడం వల్ల ఒక తెలియని ఆనందంగా పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఏం ఉండదండి, ఇంకా అధికారం మారే అవకాశమే లేదు. మీ పద్ధతి ఎలా ఉన్నంత వరకు, మీ విధానాలు ఎలా ఉన్నంత వరకు అధికారం మారే అవకాశమే లేదు. కనీసం 2034లోనో లేదా 39లోనో ఏమన్నా మారుతుందనే ఆశ మీ పార్టీలో ఎవరికన్నా ఉన్నా ఇప్పుడు మీరు మళ్ళీ ఇదే మోసం మాటల వల్ల ఆ ఆశలు కూడా గల్లంత అయిపోయి ఉంటాయి వాళ్ళకి. ఏం చేయలేవండి. అదండి, ఆ పార్టీలో ఒకవేళ ఎక్కడన్నా ఒకటేరా తన్నులు తింటున్నా కానీ మీరు వైసీపీ రెడ్డి అయితేనే మిమ్మల్ని పరామర్శించడానికి అన్న వస్తాడు. ఈవేళ పులివెందుల్లో పాముగాటుకి చనిపోయిందట ఒక పాప. ఆవిడ మహాసేన మీడియా నుంచి సంతాపం తెలియజేస్తున్నాం. అక్కడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈయన అధికారంలో ఉన్నప్పుడు బలవంతంగా నరికి చంపడం, కొట్టి చంపడం ఇలాంటి ఎన్నో జరిగాయి. ఎక్కడికి పోలే, కనీసం ఒక్కళ్ళు కూడా వెళ్ళి పరామర్శించలేదు. అది జగన్ గారి పరిస్థితి. కాబట్టి తన్నులు తినే ప్రతి ఒక్కడు పేటీఎం కార్యకర్త. ఆడి గతంలో మహిళల గురించి, పిల్లల గురించి, ఇతర కార్యకర్తల మీద హింసించటం, దాడులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, ఇలాంటి తప్పుడు ఎదవలు మాత్రమే తన్నులు తింటున్నారు. అంతే తప్ప వైసీపీ కోటేసిన వాళ్ళు అందరూ సురక్షితంగా ఉన్నారు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, తెలుగుదేశం పార్టీ అస్సలు వెళ్ళదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇప్పటికన్నా కొంచెం పద్ధతి మార్చుకోవాల్సిందిగా మహాసేన మీడియా నుంచి తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.